బక్రీద్ పండుగను పురస్కరించుకుని భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు నమాజ్ ప్రార్థనలు చేశారు. త్యాగం, స్నేహం, పవిత్రత, దయగుణానికి ప్రతీకగా నిలిచిన పవిత్రమైన రోజు బక్రీద్ అని మత పెద్దలు అన్నారు. ఇబ్రహీం సలాంకి వృద్ధాప్యంలో లేక ఒక పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడిని కుర్బానీ చేయాలని అల్లా ఆశీర్వదిస్తే వెంటనే అల్లా ఆజ్ఞని పాటిస్తూ కుమారునికి కుర్బానీయటానికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ, ముస్లిం భాయిగా ఉండాలని, ఎలాంటి హింసలకు తావు రాకూడదని ఖురాన్లో గాంధీ మార్గమే రాసి ఉన్నదని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. لمن حمده أكبر